ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మా నగర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు చాలా హరిశంకర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఈరోజు కరీంనగర్లో గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక నాయకులు వినోద్ కుమార్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగినాయి. మరి మేమందరం కూడా బోయినపల్లి వినోద్ కుమార్ గారికి పదవులు అనేది కేవలం అలంకరణ మాత్రమే. ఆయన నిత్యం కూడా ప్రజాసేవలో ప్రజా సంబంధాలు పెట్టుకున్న వ్యక్తి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను తన సొంత బిడ్డలా చూసుకునే వ్యక్తి. మరి వినోద్ కుమార్ గారు వారి బర్త్డే సందర్భంగా మేము కరీంనగర్ జిల్లా శాఖ తరఫున వారు ఎల్లవేళలా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని ముందు తీసుకుపోవడంలో ప్రథమ స్థానంలో ఉండాలని చెప్పి కోరుతూ వారికి మరొకసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వినోద్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ చౌక్లో ఉద్యమ సమయంలో నామకరణం చేసిన తెలంగాణ చౌక్లో ఈరోజు నగర పార్టీ అధ్యక్షులు హరిశంకర్ గారి నాయకత్వాన వారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున సంబరాలు జరపడం జరుగుతుంది. ముఖ్యంగా వినోదన్న గారి గురించి చెప్పాలంటే రెండే విషయాలు. వినోదన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించినప్పటి నుండి ఈరోజు వరకు కరీంనగర్లో ఈరోజు వరకు కేసీఆర్ గారు ఎంబడి వెన్నంటూ ఉండి వ్యవస్థాపక మెంబర్లలో అతను ఒకరిగా ఉండి ఆయన వెన్నంటూ దన్నంటూ ఉద్యమంలో చాలా రకాలుగా కేసులేసి ఉద్యమాన్ని పార్లమెంట్లో అడుగడుగున పార్లమెంట్లో అత్యధిక శాతం మాట్లాడింది తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఏకైక వ్యక్తి వినోద్ కుమార్ గారు. కాబట్టి వారి జన్మదినాన్ని ఈరోజు మేము ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ నగరానికి స్మార్ట్ సిటీ రావడానికి కూడా వినోదన్న గారి పాత్ర సంపూర్ణంగా ఉంది, పూర్తి స్థాయిలో ఉంది. కాబట్టి ఈరోజు వారి జన్మదినం ఘనంగా ఈరోజు జరుపుకుంటున్నాం. భగవంతుడు వారికి ఆరోగ్యం ఇవ్వాలి, రాబోయే రోజుల్లో మంచి మంచి పదవులు ఇవ్వాలి, ప్రజాసేవ చేసేదానికి ఇంకా అంకిత భావంతో శక్తిని ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. స్మార్ట్ సిటీ ప్రదాత గౌరవనీయులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో భారీ కేక్ కట్ చేసి అదేవిధంగా పండ్ల పూల మొక్కలను పంచడం కానీ స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి రామకిషన్రావు గారు, నగర మేయర్ గారు వై సునీల్ రావు గారు, మాజీ మేయరు రవీందర్ సింగ్ గారు, మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని వారి జన్మదినము సందర్భంగా మేమందరం కూడా ఈరోజు చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరమే కానీ అదేవిధంగా అల్పాహారం కానీ విధంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం, వారు ఆరోగ్యంగా ఉండాలి, వారు ఎంపీగా తెలంగాణ ఉద్యమ నాయకునిగా తెలంగాణ తెచ్చుల్లో కీలకమైన పాత్ర పోషించిన బోయినపల్లి వినోద్ కుమార్ గారు, కరీంనగర్ వరంగల్ పార్లమెంటు సభ్యునిగా తెలంగాణ వాటా తెలంగాణకి ఇప్పించిన నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ గారు. కాబట్టి వారు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో మంచి ఉన్నత పదవులతో 100 జన్మదినాలు జరుపుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ వారికి మరి రాజకీయాలల్లో రిటైర్మెంట్ ఉన్నది, రాజకీయాలల్లో ఓటమి అనేది ఉన్నది. ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజల కొరకే ఆర్నిశలు కృషి చేసే మా నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ గారికి బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ తరఫున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.